కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ఇవాళ స్టీల్ ప్లాంట్ కు రానున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కూర్మరాజు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ధన్యవాదాలు వినోద్. విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇది 100% ప్రైవేటీకరణ చేయాలంటే పెట్టుబడులు ఉపసంహరించాలనేసేమో కేంద్ర ప్రభుత్వం అంటే గత బీజేపీ పాలిత ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించడం, ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ కూటమి అధికారంలోకి రావడం, ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి రావడంతో దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇవాళ మొట్టమొదటిసారిగా కుమారస్వామి, ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి విశాఖ స్టీల్ ప్లాంట్ని సందర్శించడానికి వస్తున్నారు. ఆయన రాక సందర్భంగా ఉక్కు కార్మిక సంఘాలు ప్రత్యేకించి గత 3.5 సంవత్సరాలుగా దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన, అంటే ఆపకుండా ఏ ఒక్కరోజు కూడాను కరోనా సమయంలో కూడాను విశ్రాంతి తీసుకోకుండా వాళ్ళేమో నిరాహార దీక్షలు అలాగే నిరసన దీక్షలు కొనసాగిస్తూ వచ్చారు. అంటే అటు అమరావతి ఎలాగో ఇటు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని చెప్పి ఈ విశాఖపట్నంలోని కూర్మన్నపాలెం జంక్షన్లోని గత 3.5 సంవత్సరాలుగా, అంటే ఇప్పుడు దాదాపు 1400 రోజులు పైగా గడుస్తోంది. ఈ మొత్తం ఈ వ్యవహారాన్ని అంతటినీ కేంద్ర ప్రభుత్వం నిశ్చితంగా గమనిస్తోందనేసి మొన్న రాష్ట్ర బీజేపీ ఎంపీలు కూడా వెళ్ళి కేంద్ర మంత్రిని అభ్యర్థించడం జరిగింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణని నిలుపుదల చేయాలి, దీని మీద ప్రభుత్వ ఆలోచన మార్చుకోవాలని చాలా స్పష్టంగా అడిగారు. ఇవాళ మంత్రి ఇక్కడ రాత్రి బస్ చేసి రేపు ఉదయం విశాఖ స్టీల్ ప్లాంట్లోని మొత్తం అన్ని విభాగాలని సందర్శించి అక్కడ సమీక్ష జరిపి ఆ తర్వాత కార్మిక సంఘాలతో కూడా మాట్లాడతారనే ఒక షెడ్యూల్ని రూపొందించడం జరిగింది. ఈ తరుణంలో కార్మిక సంఘాలు ఆశిస్తుంది ఏంటి, అలాగే విశాఖ ఉక్కు కార్మికుడు ప్రతి ఒక్క కార్మికుడు ఆశిస్తున్న అన్ని అంశాలని మనం ఇక్కడ కార్మిక సంఘాల ప్రతినిధులు అలాగే కార్మికులు మొత్తం దానికి సంబంధించిన ప్రతినిధులు అందరూ ఉన్నారు. ముందుగా ఆదినారాయణ గారితో మనం మాట్లాడదాం. ఆదినారాయణ గారు చెప్పండి, ప్రధానంగా ఉక్కు మంత్రి పర్యటన ద్వారా మనం ఆశిస్తుంది. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రభుత్వ రంగంలో ఉండాలని చెప్పి దీర్ఘకాలిక పోరాటాలతో అతిపెద్ద ఫ్యాక్టరీ, టర్నౌండ్ అయినటువంటి ఫ్యాక్టరీ ఇవాళ కేంద్రంలో నుండి బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ 100% అమ్మేస్తాం మూసేస్తామని గత 3.5 సంవత్సరాల నుంచి చెప్తున్నారు. కానీ వారు అమ్మకుండా అనేక పోరాటాలు మేము నిర్వహిస్తున్నాం అన్నమాట. కానీ వాళ్ళు ఇప్పుడు వచ్చిన కేంద్రంలో ప్రభుత్వం కూడా స్పష్టంగా దీని మీద అభిప్రాయం అనేది తెలియపరచలేదు. బీజేపీలో ఉన్నటువంటి మంత్రులు వీళ్ళు చెప్తున్నారు అన్నమాట, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇప్పట్లో అమ్మం అని చెప్పేసి. కానీ ఇదే మినిస్టర్లు గత 3 రోజుల నుంచి కూడా ఢిల్లీలో సమావేశాలు జరుగుతున్నాయి. కాంట్రాక్ట్ కార్మికులు తగ్గించాలని చెప్పేసి, అలాగే ఏదైతే పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వీఆర్ఎస్ స్కీమ్లు ఇచ్చి పంపించాలని చెప్పి, అట్లాగే దేశంలో ఉన్నటువంటి మార్కెటింగ్ యార్డులని కూడా అమ్మాలని చెప్పేసి చెప్తున్నారు. మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో ఉంటుంది అనేది, ప్రభుత్వ రంగంలో నడపడానికి దీనికి కావాల్సినటువంటి గనులు ఇవ్వడానికి దీనికి కావాల్సినటువంటి లోన్స్ ఏమైనాయో ఈ మారిటోరియం ప్రకటించడం అనేది ప్రకటించకుండా కార్మికులను తగ్గిస్తాం, వీఆర్ స్కీములు పెడతాం, దీనికి అప్పులు ఎక్కువైపోయాయని చెప్పేసి ప్రకటనలు వస్తున్నాయి. ఇది సరైన మార్గం కాదు. రేపు కుమారస్వామి గారు స్పష్టంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తాం, దీనికి కావాల్సినటువంటి రా మెటీరియల్ ఇస్తాం, దీనికి ఉన్నటువంటి అప్పులు మారిటోరియం ప్రకటిస్తామని చెప్పేసి కార్మికులను తగ్గించడం కానీ వీఆర్ స్కీములు కానీ ప్రకటించడం కానీ మేము దాన్ని ఆపుదామని చెప్పి ఆపమని చెప్పేసి మేము డిమాండ్ చేయదలుచుకున్నాం. ప్రధానంగా సెయిల్లో విలీనం చేయాలి అన్న ఒక ప్రధానమైన ప్రతిపాదన అయితే తెర మీదకి వస్తుంది. దీనికి బాగా ప్రాచుర్యం కూడా వచ్చింది. దీన్ని మనం ఎట్లా చూడాలి? తప్పకుండా దీర్ఘకాలికమైన ప్రయోజనం. 82లో కేంద్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేకపోతే ఆ రోజు మీరు స్వయం ప్రతిపత్తి మీద మీ కాళ్ళ మీద నిర్మాణం చేసుకోమని చెప్పి పర్మిషన్ ఇచ్చారు. మన్మోహన్ సింగ్ గారు మొన్న 2016లోనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోని మన ఎక్స్పెన్షన్కి వచ్చినప్పుడు దీన్ని విశాఖ స్టీల్ ప్లాంట్ని సెయిల్లో విలీనం చేస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పారు. దీనికి కావాల్సిన గనుల సమస్య ఉంది, ఆ సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుందని చెప్పేసి. కానీ ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా లేదు, దీనికి స్వయం ప్రతిపత్తి ఉండాలన్నారు. కానీ ముందు నుంచి కూడా కార్మిక వర్గం ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 8 మిలియన్ టన్నులకి ఎదిగింది కనుక తప్పకుండా సెయిల్లో ఉంటే 6 నెలలు కావాల్సిన రా మెటీరియల్ ఏదైతే ఉందో ఐరన్ ఓర్ అలాగే కోలుకి సంబంధించినటువంటి బాయిలర్ కోలు సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి ఒక దీర్ఘకాలికమైన ప్రయోజనంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సెయిల్లో విలీనం చేయాలని చెప్పేసి అది ప్రధానమైన డిమాండ్ మాది. ఈ లోపల ఇటువంటి ప్లాంట్ని పరిపుష్టిగా నడపడానికి కావాల్సినటువంటి ఇందాక నేను చెప్పినటువంటి చర్యలన్నీ తీసుకోవాలి. కాంట్రాక్ట్ లేబర్ని తగ్గిస్తాం, నిర్వాసులకి ఉద్యోగాలు 8,000 మందికి ఏమి ఇస్తారు, ఇవాళ కాంట్రాక్ట్ లేబర్ని తగ్గిస్తాం, పర్మనెంట్ ఎంప్లాయీస్ని వీఆర్ స్కీమ్
ఇస్తా ఉంటే మరి ఈ నిర్వాసులు ఏం కావాలని చెప్పేసి ఇవాళ కేంద్ర మంత్రి గారిని మేము స్పష్టంగా డిమాండ్ చేయబడతాం. రాజశేఖర్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు ఎన్నో ఆటుపోట్లు తట్టుకొని విశాఖ స్టీల్ ప్లాంట్ ఉంది. అయితే గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వం ఏ రకమైన స్పష్టమైన వైఖరి తేల్చకుండా, అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒత్తిడి లేకపోవడం కానీ లేకపోతే ఇంకొక రకమైన కారణాలు ఏమైనప్పటికీ కూడాను ఇప్పటికీ కూడాను ఆ సందిగ్ధత కొనసాగుతోంది. ఈ తరుణంలో కుమారస్వామి ఇక్కడ పర్యటన పెట్టుకున్నారు. గత 5 సంవత్సరాలుగా ఏ మంత్రి కూడా ఇక్కడికి వచ్చే సాహసం కూడా చేయలేదు. దీన్ని మనం ఎట్లా చూడాలి? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది 100% కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది. దీన్ని పూర్తిగా అమ్మేస్తామని, కొనడానికి ఎవరు ముందుకు రాకపోతే మూసేస్తామని చెప్పేటువంటిది రకరకాల ప్రకటనలు చేసి కార్మిక వర్గంలోని ప్రజల్లోని గందరగోళం సృష్టించారు. అటువంటి తరుణంలో కార్మిక సంఘాలన్నీ ఏకమై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున పోరాటాలు విశాఖపట్నం నుంచి జాతీయ స్థాయి వరకు కూడా ఉద్యమాలు పోరాటాలు సలిపాం కాబట్టే ఈనాటి వరకు కూడా ఈ ప్రైవేటీకరణ ప్రక్రియ ఒక అడుగు ముందుకు పడలేదు. ఈ నేపథ్యంలో కుమారస్వామి గారు ఇక్కడికి వస్తున్నారు. కుమారస్వామి గారు ఒక దక్షిణ భారతదేశం కర్ణాటకకు సంబంధించిన వ్యక్తి. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా కూడా 2 సార్లు 3 సార్లు చేసినాడు. ఆయన తండ్రి గారు ప్రధానమంత్రిగా చేసినప్పుడు విఎస్ఎల్ చాలా సింకింగ్ కంపెనీ, దాన్ని సెయిల్లో విలీనం చేశారు. దానికి కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా ఇస్తామని చెప్పి ఆ రోజు ప్రకటన చేసి సెయిల్లో రాజకీయంగా నిర్ణయం తీసుకొని కలిపేశారు. ఈరోజు కుమారస్వామి గారు కుదిరేముఖారిని కూడా నిలబెడతా ఉంటున్నారు. ఇదేం పాపం చేసింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్? 32 మంది ప్రాణాలకు పాల్గొనడమా? వేలాది మంది రైతులు తమ ఇల్లు భూములు త్యాగం చేయడం కారణమా? కార్మికులందరూ కూడా కాంట్రాక్ట్ కార్మికులు అధికారులు తమ ప్రాణాలని ఈ కంపెనీకి బలి చేయడమా? ఈ విధంగా ప్రాణాలన్నీ ఆశువులు బాసినటువంటి అందరూ కూడా మరి కంపెనీ కోసం పనిచేస్తున్నప్పుడు ఇవేమీ ఆలోచించకుండా తెలుగు జాతి తాలూకు ఔన్నత్యాన్ని కానీ, తెలుగు జాతి ప్రభావాన్ని కానీ, తెలుగు ప్రజలు చేసిన త్యాగాన్ని గుర్తించకుండా వారి గొంతు కోసేయాలని ప్రయత్నం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఈ ఆయన పర్యటన సందర్భంగా ఒకటి కోరుతున్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మైనింగ్ లేకపోవడం వల్ల ఒక టన్ను స్టీల్ దగ్గర 5,000 నుంచి 6,000 రూపాయలు అదనంగా ఖర్చు పెడుతున్నాం. దాంట్లో లాభాలు ఎక్కువ వస్తాయి. యాజమాన్య అవినీతి అక్రమాలు ఎక్కువైపోయాయి. ఇక కేంద్ర ప్రభుత్వం అధికారులందరూ కూడా ఏదో రూపంలో కోల్లోని లైమ్లోని డబ్బులు తినేసే కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. వారి యాజమాన్యానికి డైరెక్షన్ ఇచ్చి ఆ డైరెక్షన్లో పనిచేస్తున్నారు. దీనివల్ల కంపెనీ నష్టాల్లోకి వెళ్తుంది. ఈలోగా మైనింగ్ పాలసీ మార్చేశారు. ఈ మైనింగ్ పాలసీ మార్చడం వల్ల ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పర్మిషన్ ఇస్తే అక్కడ యూనిట్ పెట్టాలా? ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యూనిట్ పెట్టే పరిస్థితి లేదు. ఎందువల్ల జీతాలే సకాలంగా ఇవ్వలేకపోతున్నారు. ఇప్పుడు జీతాలు కాదు కదా, కార్మికులే మాకు డొనేట్ చేయాలని చెప్పేటది విరుద్ధమైన ప్రకటన చేసి వారందరినీ కార్మిక వర్గాన్ని ఒక తాలూకా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తన ప్రతిష్టని బయట ప్రపంచంలో పరువు తీసి పడేశారు యాజమాన్యం. ఇటువంటి నేపథ్యంలో మైనింగ్ పాలసీ మారింది కాబట్టి మేమందరూ ప్రధానమైన డిమాండ్ అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఒకప్పుడు సెయిల్లో ఉండేది, దీన్ని సెపరేట్ చేశారు. ఈరోజు మళ్ళా మైన్ లేదు కాబట్టి ఇమీడియట్గా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని సెయిల్లో విలీనం చేయాలని చెప్పేటువంటి స్పష్టమైన ప్రకటన కుమారస్వామి గారు చేయాలి. ఆ విధంగా చేసినట్టయితే కంపెనీ జాతి సంపద ఇది కాపాడబడుతుంది. దానివల్ల మైనింగ్ వస్తుంది, ఎంప్లాయీస్ కూడా రకరకాల బెనిఫిట్లు కూడా వచ్చే అవకాశం ఏర్పడుతుంది. విఎస్ఎల్ వచ్చినాయి, ఎలా స్టీల్ ప్లాంట్లో బెనిఫిట్లు వచ్చే సెయిల్లో ఉండడం వల్ల ఈరోజు అన్ని కంపెనీల కంటే బ్రహ్మాండంగా ఉత్పత్తి చేసి బ్రహ్మాండమైన డివిడెండ్లు కట్టి వేలాది కోట్ల రూపాయలు 50,000 కోట్ల రూపాయల పైగా కేంద్ర ప్రభుత్వాన్ని మేము చెల్లించినటువంటి సంస్థని నిర్వీర్యం చేసేయాలని చూస్తే మటుకు ఊరుకునేది లేదు. అందువల్ల స్పష్టంగా ఆయన ప్రకటన చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని సెయిల్లో విలీనం చేస్తామని ప్రకటన చేసి ఇక్కడి నుంచి వెళ్ళాలని చెప్పి మా డిమాండ్. ఇదే లేకపోతే స్టీల్ సెక్టర్ అంతా కూడా ఎన్ఎండిసిని ఆర్ఏఎన్ఎల్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని సెయిల్ని ఒక మెగా స్టీల్ కంపెనీ చేసి సామాన్యమైన జనం కూడా తమ ఇల్లు సౌలభ్యంగా కట్టుకోవడానికి అవకాశం కల్పించడానికైనా ప్రయత్నాలు చేయాలి. గతంలో తీసుకున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఇప్పుడు అన్ని పార్టీలు కలిసాక ఎన్డీఏలో అనేకమైనటువంటి పార్టీలు కలిసాయి కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడడానికి అన్ని చర్యలు తీసుకోకపోతే, ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా దీని ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ప్రయత్నం చేస్తున్నాయి కాబట్టి దాన్ని గౌరవించి ప్రజల ఆకాంక్షను గౌరవించి వీళ్ళ అభిమానాన్ని పొందడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలని కోరుతున్నాం. ఇది ఎందుకంటే ఇక్కడ మొత్తం కార్మిక వర్గాలకు సంబంధించిన ప్రధానమైన అంశం ఇది. దీనికి సంబంధించి ఇంకా మిగిలిన ఏదంటే మిగిలిన సంఘాలు, కార్మిక సంఘాలు, అలాగే కార్మిక నేతలు వాళ్ళ అభిప్రాయాలని కూడా మనం పరిగణలోకి తీసుకుందాం. మీరు చెప్పండి, ఇప్పుడు కుమారస్వామి గారి నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని 100% అమ్మాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినప్పుడు కూడా స్టీల్ వర్కర్స్ అన్నారు ఇప్పుడు వరకు పోరాటం చేస్తున్నారు. 1245 రోజులుగా పోరాటం చేస్తున్నప్పుడు ఇప్పుడు నూతన ప్రభుత్వం అన్నది ఏర్పడింది. ఈ నూతన ప్రభుత్వంలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం చాలా కీలకమైనటువంటి పొజిషన్లో ఉంది కాబట్టి కార్మికులందరూ కూడా చాలా ఆశలతో ఉన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని సెయిల్లో విలీనం చేస్తారా లేదా
కుమారస్వామి గారు మొట్టమొదటిసారిగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వస్తున్నారు, ఈ సందర్భంగా ఏదో ఒక ప్రకటన చేస్తారని చెప్పేసి ఒక ఆశలు ఉన్నాయి. ఆ ఆశల మీద నీళ్లు చల్లకుండా కుమారస్వామి గారు స్పష్టంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని సెయిల్లో విలీనం చేస్తున్నామని చెప్పేసి ప్రకటించాలి. అదేవిధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఈరోజు ఉన్నటువంటి ప్రధాన సమస్య ఏంటంటే పూర్తి సామర్థ్యంతో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నడవకపోవడం. ఇది కార్మిక సంఘాలకు సంబంధించిన ప్రధానమైన డిమాండ్లు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అంటే ఇప్పుడు కుమారస్వామి పర్యటన తర్వాత వాళ్ళు ముందు పెట్టబోయే వివరాలు కూడాను మనం త్వరలో మళ్ళీ తెలుసుకుందాం. కెమెరా కె శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.